Uniquely identifies each record. ఓకే, ఇంకా టేబుల్లో డూప్లికేట్ వాల్యూస్ తీసుకోదు. ఇంకా null values తీసుకో. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్ విల్ నాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్ అండ్ ఇట్ విల్ నాట్ అలౌ నల్స్. ఎందుకు అంటే ఒక ఎంప్లాయ్ అనేవాడు ఒక కంపెనీలో జాయిన్ అయితే వాడికి ఎంప్లాయ్ ఐడి అనేది మ్యాండేటరీ. అలాంటిది ఎంప్లాయ్ ఐడి లేకుండా నువ్వు హౌ కెన్ యూ జాయిన్ ద ఎంప్లాయీ? గెటింగ్ మై పాయింట్? లైక్ దిస్, ఏదైనా మ్యాండేటరీ ఉన్న ఫీల్డ్స్కి బేస్డ్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్, బేస్డ్ అపాన్ దేర్ బిజినెస్ క్రైటీరియా, they will assign these constraints. Okay, now let us see the same thing. What I'm going to do, okay, I'll keep only the employee ID is going to be the same and I'll change this. Okay, now I'm going to insert the data for Raman. See, సుమన్ అనే ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు, అతనికి 101 ఎంప్లాయీ ఐడి ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ డే రమన్ అనే ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు. ఓకే, రమన్ అనే ఎంప్లాయీకి కూడా బై మిస్టేక్ హెచ్ఆర్ అనేవాడు బై మిస్టేక్ 101 ఎంప్లాయీ ఐడి ఇచ్చాడు. మర్చిపోయాడు, ఇది ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చామనుకొని మర్చిపోయి వీడు సెకండ్ ఎంప్లాయీకి కూడా సేమ్ ఎంప్లాయీ ఐడి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి అది ఏం మెసేజ్ త్రో చేస్తుందో. violation of primary key constraint. Okay, it's a violation. So violation of primary key constraint, this is the constraint ID, cannot insert duplicate key in the object employee. The duplicate key value is 101. It is clearly telling you you cannot insert the duplicate key. ఆ డూప్లికేట్ కీ ఏంటో కూడా మీకు చెప్తుంది, 101 అని చెప్తుంది. Right, it is clearly telling you that 101 is already existing. The duplicate key is 101. So that means you have to go back to the table and check 101 is there or not. ఇప్పుడంటే let us say, ఇప్పుడు I want somebody to answer 100% this question. ఇప్పుడంటే ఒకటే రికార్డ్ ఉంది కాబట్టి నేను సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కొట్టాను, దాంట్లో ఒకటే ఉంది కాబట్టి 1 చూపించింది. లెట్స్ సే రేపు పొద్దున నాకు 10 lakh రికార్డ్స్ ఉంటాయి ఇదే టేబుల్లో, ఓ 10 లక్షల రికార్డ్స్ ఉంటే అందులో 101 ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? నేను అసలు 101 ఉందా లేదా నేను ఎలా తెలుసుకోవాలి? ఎనీబడి? థింక్, నో ప్రాబ్లం, థింక్. ఈ టేబుల్లో 101 అనేది ఉందా లేదా అని నేను ఎలా తెలుసుకోవాలి? ఆలోచించండి, చెప్పండి. ఏముంది? సింపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 101 అని పెడితే అయిపోయింది కదా. ఉంటే చూపిస్తుంది, లేదంటే వీ డిడ్ నాట్ ఫౌండ్ ఎనీథింగ్ అంటది. అంతేనా? నథింగ్, నో డేటా రిటర్న్ ఫర్ 102 బికాస్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఇక్కడ ఎన్ని రికార్డ్స్ అయినా ఉండనివ్వండి, దిస్ ఈస్ కాల్డ్ ఫిల్టరింగ్. ఇట్ విల్ ఫిల్టర్ ద డేటా ఇన్ ద టేబుల్. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్లీ టెల్లింగ్ violation of primary key constraint, cannot insert the duplicate key in the object table employee. The duplicate key value is 101. సో ఈ 101 అనేది ఆల్రెడీ అందులో ఉంది, దాని మీద ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ అనేది ఉంది కాబట్టి నువ్వు డూప్లికేట్ కీ అనేది ఇన్సర్ట్ చేయడానికి వీలు లేదు. క్లియర్? దిస్ ప్రైమరీ కీ is not allowing duplicate value. Let me go with null. The same thing, you can see the error. Cannot insert the value null into the column employee ID into this table. Column does not allow nulls. Insert fails. ఇప్పుడు
ఇక్కడ అంటే డూప్లికేట్ వాల్యూ వచ్చింది కాబట్టి ఓకే, ఇది వైలేషన్ ఆఫ్ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ అంటుంది, కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ వాల్యూ అంటుంది, బానే ఉంది. ఇలా నల్ వాల్యూ పంపించినప్పుడు ఇలా వస్తే కెనాట్ ఇన్సర్ట్ ద నల్ వాల్యూ ఇంటూ ద కాలమ్ ఎంప్లాయీ ఐడి. మీకు అర్థం కాదు సడన్ గా ఎందుకు ఇది నల్ వాల్యూ తీసుకోవట్లేదు, వాట్ ఈస్ ద ప్రాబ్లం, మీరు ఎలా చెక్ చేయాలి దాన్ని, ఇది ఎందుకు తీసుకోవట్లేదో రూట్ కాజ్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దీన్ని? సింపుల్, యూ నీడ్ టు చెక్ ద టేబుల్ డెఫినేషన్. అండర్స్టాండ్, యూ నీడ్ టు గో టు దట్ పర్టికులర్ టేబుల్. ఇది ఎందుకు నల్స్ తీసుకోవట్లేదు అనేది మీరు తెలుసుకోవాలి అంటే you have to go to your database, you have to go to your table and you have to check your table. So this is my table, you have to expand. If you see, you will see the columns. You can see the employee ID, it is saying PK. PK means primary key and the data type is integer and it is not null. Got it? It is showing, okay, by looking at the table definition, you will come to know, you will understand that this column in this table is having a primary key constraint. So that is why it is not allowing the duplicate values and that is why it is not allowing the null values. So that finally you should come to the conclusion by looking at the table definition. Okay, if you see keys also, you will find it here. ఇందాక చూసారు కదా ఈ ఐడి వచ్చింది, దిస్ ఈస్ ద when you create any key you will get an ID of that key. Primary key on employee table a key ID, unique key on employee table a unique key ID. So you will find all the keys here, primary key, foreign key, unique key, all these keys you will find it here. If you go to this constraints, you can see that CK means what? Check constraint. DF means what? Default constraint. We have created on this table. Salary అనే కాలమ్ మీద చెక్ కన్స్ట్రెయింట్ పెట్టాము, స్టేటస్ అనే కాలమ్ మీద డిఫాల్ట్ అనే కన్స్ట్రెయింట్ పెట్టాము. ఎవ్రీబడి క్లియర్ విత్ ద ప్రైమరీ కీ? నో క్వశ్చన్స్? ఎవ్రీబడి, I need response when I ask the question. Okay, so your silence means I'll take it as no questions. Okay, now I'm going to go with the next value 102. That is fine. What is the next? Employee name. So employee name నేను ఏం పెట్టాను? నాట్ నల్ అని పెట్టాను. ఇప్పుడు మీరు ఏదైనా ఎక్కడైనా ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు అక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని రెండు ఫీల్డ్స్ ఉంటాయి, అక్కడ రెడ్ కలర్ హ్యాస్ట్రిక్స్ ఉంటాయి పైన, అవునా? స్టార్ మార్క్ ఉంటుంది. దట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ అ మ్యాండేటరీ ఫీల్డ్ దట్ యు మస్ట్ సప్లై ద వాల్యూ టు ప్రొసీడ్ ఫర్దర్ ఆన్ దిస్ అప్లికేషన్. దట్ మీన్స్ వాట్? బ్యాక్ ఎండ్ లో ఆ అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఫీల్డ్ కి వాడు ఏం చేస్తాడు? నాట్ నల్ కన్స్ట్రెయింట్ పెడతాడు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు వాల్యూ ఇస్తే తప్ప అది నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళదు. సో లెట్స్ సీ ఫర్ నేమ్ ఐ విల్ కీప్ నల్ అండ్ ఐ విల్ గో ఇట్స్ అండ్ విల్ సీ. You can see cannot insert the value null into the column employee name. Understand? Cannot insert the value null into the column employee name. The table is employee and the column does not allow nulls. It is very clearly telling. ఇక్కడ ఎర్రర్ ని ఫైండ్ అవుట్ చేయడం పెద్ద విషయం ఏం కాదు SQL సర్వర్లో, అదే మీకు చెప్తా ఉంటది ఎప్పటికప్పుడు. It is very clear, right? Cannot insert the value null into the column. Okay, ఈ కాలమ్ లోకి నల్ అనేది పంపడానికి లేదు. ఏంటిది? డేటాబేస్. దీన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేక్ ఏ నోట్ ఇఫ్ యూ వాంట్. DB మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. డేటాబేస్ డాట్ స్కీమా డాట్ టేబుల్ ఆర్ యూ కెన్ సే ఆబ్జెక్ట్, ఎనీథింగ్. ఈ కేసులో ఇది టేబుల్ కాబట్టి ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ టేబుల్. ఈ డేటాబేస్లో ఈ స్కీమాలో ఈ టేబుల్ ఉంది. ఓకే, డోంట్ వరీ అబౌట్ వాట్ ఈ స్కీమా అండ్ ఆల్, దట్ ఈస్ అ డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ. జస్ట్ రిమెంబర్ దిస్ యాజ్ అ స్కీమా, దట్స్ ఇట్. డేటాబేస్ వస్తుంది, ఆ తర్వాత స్కీమా వస్తుంది, ఆ తర్వాత టేబుల్ వస్తుంది. ఓకే, సో దట్ యూ కెన్ సీ ద కాలమ్స్
ఎంప్లాయీ నేమ్ అనేది ఇక్కడ నాట్ నల్ ఉంది కాబట్టి యూ కెనాట్ ఇన్సర్ట్ నల్ వాల్యూ. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్ yeah, I'm going with the name. All right, now let's see. I will try to keep the same thing. You can see already ఇక్కడ suman.kishore@gmail.com అనేది వేరే ఎంప్లాయీకి ఆల్రెడీ అసైన్ చేశారు. ద సెకండ్ ఎంప్లాయీ కూడా అదే ఇస్తే ఏం జరుగుతుందో చూడండి. Violation of unique key constraint. This is the ID. You can see this ID here also. The same ID is coming here. Okay. Cannot insert duplicate key in the table. The duplicate key value is this. ఇది క్లియర్ గా చెప్తుంది. ఇది డూప్లికేట్ మెయిల్ ఐడి. బికాజ్ ఇలాంటి మెయిల్ ఐడి ఆల్రెడీ ఒకటి నా దగ్గర ఉంది కాబట్టి యూ కెనాట్ ఇన్సర్ట్ దిస్ వాల్యూ. ఇప్పుడు మీరు అందరు చూస్తే మీ అందరికి జీమెయిల్ ఐడీస్ ఉన్నాయి, అవునా? మీ అందరు క్రియేట్ చేసుకొని ఉంటారు, రైట్? సో మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు అది మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మొబైల్ నంబర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు చూజ్ యువర్ మెయిల్ ఐడి అంటుంది, అవునా? చూసారా ఎప్పుడైనా? రైట్. మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు మీరేమి ఇస్తారు? మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేమో, లేదంటే మీ ఫస్ట్ నేము 111@gmail.com, ఏదో మీకు నచ్చిన చాయిస్ మీరు అక్కడ టైప్ చేస్తుంటారు. టైప్ చేసినప్పుడు ఏమవుతుంది? అది సారీ దిస్ యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ బై సంబడి. ఎనీబడి సా దట్ మెసేజ్ వెన్ యు ఆర్ క్రియేటింగ్ యువర్ మెయిల్ ఐడి? Yes. Right? So when you are trying to create the mail ID, you get the pop-up or you get that error message. If somebody is already using that mail ID, Gmail will not suggest you to take that username. Right? That means what? Front end లో మీరు అది టైప్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఎర్రర్ మెసేజ్ ఎందుకు వస్తుంది? బికాస్ బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ దగ్గర దానికి ఈ యూనిక్ కన్స్టెంట్ అనే కండిషన్ పెట్టడం వల్ల మీరు ఆల్రెడీ ఉన్న మెయిల్ ఐడి కనుక మీరు తీసుకుంటే అది దిస్ యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ బై సంబడి అని వస్తుంది. అండర్స్టాండ్ ఆర్ ఎనీ డౌట్స్? డౌట్ ఉంటే చెప్పండి. మీరు మాట్లాడకపోతే డౌట్ ఉందనుకోవాలనా లేదనుకోవాలనా ఏంది భయ్? నోరు విప్పడానికి ఏమైంది? మిమ్మల్ని ఏమైనా పాట పాడమంటున్నాను వీళ్ళందరి ముందు? Let us see. Come on. I want to create one new mail ID. We'll see that. Add another account. Create an account. Okay. ఏదో ఒకటి. ఇదిగోండి. Can you see? Everybody, can you see this? This is my mail ID already what I am having, rams3225@gmail.com. I am trying to create the new mail ID with the same mail, rams3225. What it is telling? That username is taken. Try another. Okay. Can somebody tell your mail ID? Anybody? Neelam Venkatesh 58@gmail.com. Neelam Venkatesh 58@gmail.com. Neelam Venkatesh 58. Okay. Can you see? Because
ఈ యూజర్ నేమ్ అనే కాలం కి డేటాబేస్ లో యూనిక్ కీ కన్స్టెంట్ అనేది పెడతారు. అందుకని మీరు ఆల్రెడీ అందులో ఉన్నటువంటి వాల్యూని కనుక ట్రై చేస్తున్నట్లయితే దట్ యూజర్ నేమ్ ఈస్ టేకెన్, ట్రై అనదర్ అనే మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. క్లియర్ ఆన్ దిస్ యూనిక్ కీ కన్స్టెంట్ ఆర్ ఎనీ డౌట్ స్టిల్? యూనిక్ కీ అనేది ఏంటి? కంపల్సరీ ఆ పర్టికులర్ కాలంలో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ కూడా యూనిక్ గా ఉండేటట్టు చూస్తుంది. అండర్స్టాండ్? So it will not allow not even a single duplicate value. It will make sure that each and every value must be unique in that particular column. Okay, now we'll change this, we'll go to the next one. What is this next one? Email is done, unique primary key not null is done. Okay, so the next one is what? Check constraint. Okay, check constraint ఏంటి? వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దెన్ 10,000. ఒకవేళ నేను దీనికి 9,999 ఇస్తే ఏమవుతుంది? కెన్ యూ సీ దట్? చూడండి, the insert statement conflicted with check constraint. This is the constraint you can see here, ck, check constraint. Okay, the conflict occurred in the database January 2026 and the table is this and the column is this. అర్థమైందా? సో ఇక్కడ ఏమంటుంది? ఇప్పుడు మీరు చూడాలి, క్లారిటీగా వినాలి. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనేది కాన్ఫ్లిక్ట్ అవుతుంది దేనితోటి? చెక్ కన్స్టెంట్ తో అవుతుంది. కానీ ఇది ఎందుకు అవుతుందో రీజన్ చెప్పట్లేదు ఇక్కడ. అండర్స్టాండ్? why it is getting conflicted with the check constraint? What is the problem on this salary? I am trying to send you 9,999. అది నా ఇష్టం కదా salary ఎంత ఇవ్వాలి ఎంప్లాయీకి అనేది, రైట్? బట్ there is a condition, the salary should be greater than 10,000. ఓకే, ఇక్కడ అంటే టేబుల్ మీరు క్రియేట్ చేశారు కాబట్టి మీకు తెలుసు. రేపు పొద్దున మీరు ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్లోకి వెళ్తారు, ఆ టేబుల్ ఎప్పుడో 10 years బ్యాక్ ఎవడో క్రియేట్ చేసి ఉంటాడు, మీకు తెలీదు దాంట్లో ఏ కండిషన్ పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది మీకు తెలియదు. అప్పుడు మీరు ఎలా తెలుసుకోవాలి? మీకు కనుక ఈ ఎర్రర్ వస్తే, ఇలా వస్తే మీరు ఏం చేయాలి? అదేమంటుంది? చెక్ కన్స్టెంట్ తో కాన్ఫ్లిక్ట్ అయింది అంటుంది, రైట్? ఎక్కడైంది? ఓకే, ఈ డేటాబేస్ లో అయింది. ఓకే ఫైన్, ఐల్ గో టు ద డేటాబేస్. ఏ టేబుల్లో అయింది? ఈ టేబుల్. ఓకే, ఐల్ గో టు ద టేబుల్. ఏ కాలం? దిస్ కాలం. ఓకే డన్, ఐల్ గో టు దిస్ టేబుల్ అండ్ దిస్ కాలం నౌ. ఓకే, ఇప్పుడు మీరు ఎలా చెక్ చేయాలి దాన్ని? హౌ యూ కెన్ నో దట్? సో ఇక్కడికి వెళ్ళాలి, కన్స్టెంట్స్ ఉందా? ఆల్ రైట్, కన్స్టెంట్ ఉంది కదా ఇక్కడ. ఆల్ రైట్, సో రైట్ క్లిక్ ఆన్ ఇట్, స్క్రిప్ట్ కన్స్ట్రెయింట్ యాజ్ ఉందా? ఇక్కడి నుంచి క్రియేట్ టు న్యూ క్వైరీ ఎడిటర్ విండో. కెన్ యూ సీ ద కన్స్ట్రెయింట్ నౌ? ద కండిషన్ కనబడుతుందా ఇప్పుడు? ఓకే, ఇది కండిషన్. అందుకని మనకు 9,999 అనేది ఇన్సర్ట్ అవ్వట్లేదు అని మీరు కన్క్లూజన్కి రావాలి. That is how you will find the definition of the table. If you want to see the definition of the table, simple. Right click on the table, script table as, create to script. Right? దీంట్లో మీకు అసలు టేబుల్ క్రియేషన్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది డైరెక్ట్. You can see employee ID integer, employee name varchar not null, ఇది not null. మీరు అనుకోవచ్చు సరే మరి ఇక్కడ అవన్నీ లేవు కదా కన్స్టెంట్స్, అవన్నీ ఎక్కడ పోయినాయి అని అనుకోవచ్చు. ఇఫ్ యూ సీ హియర్ ఎంప్లాయీ ఐడి ప్రైమరీ, సో ఇవన్నీ కొంచెం డెప్త్గా వెళ్తే మీకు అర్థం అవుతాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రెయిన్, చెక్ కన్స్ట్రెయిన్. ఓకే, దీని మీద యూనిక్, ఈమెయిల్ మీద యూనిక్ ఐడి, యూనిక్ కీ.
ఓకే, దిస్ ఇస్ హౌ యూ కెన్ సీ ద టేబుల్ డెఫినిషన్. ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేశారో, మీరు కొత్తగా ప్రాజెక్ట్లోకి వెళ్ళారు, ఆ టేబుల్ డెఫినిషన్ చూడాలంటే ఆ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి స్క్రిప్ట్ టేబుల్ యాజ్ కొట్టి క్రియేట్ టు స్క్రిప్ట్ కొడితే ఇట్ విల్ టేక్ యూ టు దట్ టేబుల్ స్క్రిప్ట్. అండర్స్టాండ్? ఎనీ డౌట్స్? సో టిల్ ద చెక్ కన్స్ట్రెయింట్ వీఆర్ క్లియర్. మీరు కొన్ని అప్లికేషన్ చూస్తుంటే ఆన్లైన్ ఫామ్స్ ఫిల్ చేస్తుంటే ఏజ్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 18 అంటారు. ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ 17, ఇట్ విల్ నాట్ అలౌ యూ బికాస్ ఆఫ్ దట్ చెక్ కన్స్ట్రెయింట్. అదేం చేస్తుంది, ఈ చెక్ కన్స్ట్రెయింట్ అనేది వాల్యూ ఇన్సర్ట్ అయ్యే ప్రతిసారి మీరు ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నారా లేదా, మీరు పంపించే వాల్యూని ఫస్ట్ అది చెక్ చేస్తుంది. ఏమని, is it greater than 10,000 or not? If it is greater than 10,000, then take it inside. If it is not greater than 10,000, then throw it out. You cannot come inside because I have a strict condition with me. That value should be greater than 10,000. Even if you give 10,000, it will not accept because it is equal to 10,000 and it is not greater than 10,000. Okay? Okay. Now, what is the next one? డిఫాల్ట్ కన్స్ట్రెయింట్. ఇప్పుడు చూడండి, నేను వాల్యూ ఇవ్వట్లా. ఇప్పుడు ఏం జరుగుద్దో చెప్పాలి. స్టేటస్ అనేది ఇవ్వట్లా, ఏం జరుగుతుంది చెప్పాలి. ఇప్పుడు నేను ఈ వాల్యూ ఇస్తే ఇన్సర్ట్ అవుతుందా అవ్వదా, అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. మీరేం సినిమాకి రాలేదు సైలెంట్గా సినిమా అబ్జర్వ్ చేయడానికి. ఇట్ షుడ్ బి కమ్యూనికేటివ్. మీరు అలా రెస్పాండ్ కావచ్చు, నేను పేర్లు పిలుస్తా, అప్పుడైనా రెస్పాండ్ కావాలి మీరు. నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి. తప్పు అయినా రైట్ అయినా ఫస్ట్ మీరు మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఎవడైతే మాట్లాడడం అలవాటు చేసుకుంటారో, అందరికంటే ఫస్ట్ నోరు విప్పడానికి ప్రయత్నిస్తారో, అందరికంటే ఫస్ట్ సక్సెస్ అయ్యేది వాళ్ళే లైఫ్లో. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద జాబ్. సొసైటీలో బతకాలంటే కూడా మాట్లాడడం రావాలి. రెస్పాండ్ కాండి, ప్రతిదానికి వెనక్కి పోవద్దు. ఎవరో మాట్లాడతారు అంటే వాళ్ళకు వస్తాయి జాబులు, మీకు రావు. మీరు ఎంత మాట్లాడకుండా ఉంటే మీకు అంత లేట్ అవుతుంది జాబ్. ఐఎమ్ టెల్లింగ్ యూ. స్టిల్ వెంకటేష్, బాబు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. ఇది ఇన్సర్ట్ అవుతుందా లేదా? ఇన్సెట్ అవుతుంది. అవుతుంది. ఇంకా ఎంతమంది అవుతుంది, ఎంతమంది అవ్వదు? మౌనిక, ఎనీ గెస్ అమ్మా? ఐ నో ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ క్లాస్, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఐ థింక్ యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ SQL. లెట్ మీ నో, ఈజ్ ఇట్ గోయింగ్ టు వర్క్ ఆర్ నాట్? నో ప్రాబ్లం, తప్పైనా రైట్ అయినా పర్లేదు. విజయ్, It will insert, Ram. it will insert. Vikram, Neelima, Vikram is typing. Okay. Raviteja, Raviteja, Monica, you are not audible, Amma. You can give your response here. Okay, fine. Rajshekar, అవుతుంది. ఓకే. కవిత, సాయిచంద్, మనోజ్ కుమార్, okay. See, okay, Ravi, you tell me, I am not supplying the number of columns, number of values.
how it will success, how it will insert the value. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. ఐఎమ్ సెండింగ్ ఓన్లీ 5 వాల్యూస్. నిన్న మనం చూసాం కదా, ఇన్సర్ట్ అవ్వలేదు కదా. ఇది ఎందుకు ఇన్సర్ట్ అవుతుంది అనుకుంటున్నావు? Number of supplied values does not match with the table definition కదా. Why do you think this will insert? డిఫాల్ట్ మీన్స్ అంటే బై డిఫాల్ట్ గా యాక్టివ్ అవుతుంది కదా, సో అది ఇన్సెట్ అవుతుంది అనుకున్నాను. ఓకే, గుడ్, కరెక్ట్. సో ఇక్కడ నేను కన్స్ట్రైంట్ పెట్టాను, కండిషన్ పెట్టాను. ఎందుకు కండిషన్ పెట్టాను? ఏంటా కండిషన్? డిఫాల్ట్ యాక్టివ్ అంటే యూజర్ అనేవాడు ఏ వాల్యూ సప్లై చేయకపోతే అది బై డిఫాల్ట్ యాక్టివ్ అని తీసుకుంటుంది. ఒకవేళ యూజర్ ఇక్కడ వాల్యూ సప్లై చేస్తే ఐదర్ ఇట్ కెన్ బి యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. ఇక్కడ ఏదైనా వాల్యూ ఇస్తే ఆ వాల్యూ తీసుకుంటుంది. ఏ వాల్యూ ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూ ఏది ఉందో అది తీసుకుంటుంది. అండర్స్టాండ్? స్టిల్ ద కాలమ్ నేమ్ ఆర్ నంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూస్ డస్ నాట్ మ్యాచ్ ద టేబుల్ డెఫినిషన్. ఇప్పుడు ఏం చేయాలి రవి? నేను what should I do now? నువ్వు చెప్పింది కరెక్టే, కానీ టేబుల్లో 6 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ నువ్వు 5 వాల్యూస్ పంపిస్తున్నావు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద నంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూస్ డస్ నాట్ మ్యాచ్ ద టేబుల్ డెఫినేషన్ అన్నప్పుడు ఏం చేయాలి? When you are sending only specific values and you must mention those specific columns. Clear? Yes, yes. Done? Now let's see the table. Understand? You can see active అనేది నేను ఇవ్వలేదు ఈ రికార్డ్ కి, కానీ ఇది ఎందుకు తీసుకుంది? Because of the default constraint. Understand? Any doubts here? చెప్పాలి. Clear. All of you clear with all the constraints? Primary key, not null, unique, check and default. So we will see, this is also important, the relationship between primary key and foreign key. మరి అడగరేంది సార్, మీరు నిన్న కన్స్ట్రైన్స్ లో ఫారెన్ కీ అని చెప్పారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదని అడగరా? నాకెందుకు సార్, నీకు ఏది అనిపిస్తే చెప్పుకుంటా పో, అంతేనా? లెట్స్ సీ. సో ఏంటి ప్రైమరీ కీ ఫారెన్ కీ రిలేషన్ ఏంటి? సో ఇది ఏంటంటే we will have a parent table and we will have a child table. Understand? Parent table లో we will have a primary key, child table లో we will have a foreign key. సో ఈ ఫారెన్ కీ అనేది ఎందుకు పనికి వస్తుంది అంటే ఈ రెండు టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి పనికి వస్తుంది. ఓకే, let us create a parent key and child table. We will understand. Create, let's say, department table. Okay, I will have department ID, integer and primary key.
Okay, then department name I will have varchar of 50. Okay, this is one table I am creating. Unknown object type department used in creator. Okay, ఆబ్జెక్ట్ టైప్ ఇదేంటో చెప్పాలి దానికి సర్వర్కి. ఇది టేబుల్. సో క్రియేట్ టేబుల్ డన్. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ a child table also. Create table, let's say employees. It's already created with the same name. Already the table is existing. We'll see. We'll try to create the table and we'll check. Employee ID integer. This is also, so don't get confused. I'm not going to keep this. Employee name of varchar of 50. So here I'm taking a department ID also. Integer. That department ID is here. It's a foreign key. గుర్తుపెట్టుకోండి, foreign key references to పైన department table. This is how you are creating the relationship in this table. అర్థమైందా? ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ, ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేది ఫారిన్ కీ, అండ్ దిస్ ఈజ్ రెఫరెన్సెస్ టు దిస్ టేబుల్ అండ్ ఇన్ దిస్ కాలమ్. Let us create now. చూడండి, there is already an object named employee in the database. సో database లో కూడా ఓకే డూప్లికేట్ టేబుల్ నేమ్స్ అనేది డేటాబేస్ అనేది అలౌ చెయ్యదు. అండర్స్టాండ్? సో వీ హ్యావ్ టు కీప్ సంథింగ్ ఎల్స్ 25. లెట్స్ సే okay, 2 tables are created. Now I'm going to insert some data. Let us say I'm going to insert some data into this table. Insert into department, like values. What is that? 1, and the department name is going to be IT. So it's going to be 2, and it's going to be HR, let's say. Okay, incorrect syntax. You have to keep comma here. Okay. Can somebody tell me what is wrong in this? Why it is telling incorrect syntax? చెప్పాలి, మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే దొరికేస్తుంది. No need. చెప్పండి, పర్లేదు, మాట్లాడండి. INT ఏంటి, ఏముంది? ఇష్యూ ఎక్కడుందో చెప్పండి నాకు. ఎనఫ్. You are wrong. ఏది రాంగ్? INT గట్టిగా చెప్పండి అయ్యా, ఏంటి పొద్దున్నే? ఇక్కడ ఏది రాంగ్? ఈ స్పెల్లింగ్ రాంగ్. ఇన్సర్ట్ స్పెల్లింగ్ అది కాదు కదా. నేనేం రాశాను? INERST అని రాశాను, అందుకే అది రాంగ్ అంటుంది. INSERT బ్లూ కలర్ లో వస్తుంది కీవర్డ్ అయితే. Okay, now the data is inserted into this. ఇప్పుడు I'm going to insert into
the employees, the child table, we'll see what happens. Insert into employee 25. Okay. What is the employee ID? Can be anything, and the employee name is going to be S. Ravan. Okay. And the department is going to be, let's say, 3 పెడతా చూద్దాం ఏం జరుగుతుంది. Insert into employee 25. 102 Vijay. The department name is going to be 4. అవుతుందా లేదా చూద్దాం. Incorrect syntax near the keyword insert అంట మళ్ళీ చెప్పరు మీరు. నేను కావాలని మిస్ చేస్తుంటా కానీ ఎవరు మాట్లాడరు. ఓకే, వెరీ గుడ్, కీప్ గోయింగ్. ఇక్కడ ఏదో చెప్తుంది చూడండి, ఇది ఇష్యూ ఏంటో. The statement conflicted with the foreign key constraint. The conflict occurred in this database, in this table, in this department ID. Okay, గుర్తుపెట్టుకోండి. I'll tell you here. ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు ఇది ఎర్రర్ చూపిస్తుందంటే, why we are not able to insert the data into the child table, because ఈ 3 and 4 డిపార్ట్మెంట్స్ పేరెంట్ టేబుల్లో లేవు కాబట్టి you cannot insert the people into the child table with that department ID. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈ పేరెంట్ అండ్ చైల్డ్ టేబుల్ ఏంట్రా అంటే, లెట్స్ సి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, లెట్ మీ టెల్ యూ. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉందండి. ఓకే, ఫ్లిప్కార్ట్లో కస్టమర్ టేబుల్ ఉంది, ఆర్డర్ టేబుల్ ఉంది. ఓకేనా, ఈ కస్టమర్ టేబుల్లో నా దగ్గర కస్టమర్ ఐడీస్ 1 2 3 ముగ్గురు కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడ ఒక ఆర్డర్ పెట్టాడు. ఓకే, ఆర్డర్ ఏంటి, ఏదో బ్యాడ్మింటన్ రాకెట్ ఏదో అనుకుందాం. అవునా, బ్యాడ్మింటన్ రాకెట్ అనేది ఆర్డర్ పెట్టాడు. ఎవరు పెట్టారు? 4. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు we will give our details and then first we will enter. Listen carefully. Before buying any product, మీరు ఏ వస్తువైనా కొనేదానికంటే ముందు, రైట్, you will enter into the Flipkart site. You will create your account. అవునా? That means what? Before you buy anything, you will have your details in the customer table. ఇక్కడ నా కస్టమర్ టేబుల్లో ముగ్గురు కస్టమర్స్ మాత్రమే లాగిన్ చేసుకున్నారు. ఎవరు? 1 2 3 అనే కస్టమర్స్ మాత్రమే ఉన్నారు. బట్ ఆర్డర్స్ టేబుల్లో మాత్రం ఈ 4 అనే కస్టమరు ఈ ఆర్డర్ పెట్టుకున్నాడు, బ్యాడ్మింటన్ ర్యాకెట్. అండర్స్టాండ్? ఈజ్ ఇట్ పాసిబుల్? బికాస్ 4 అనేవాడు కస్టమరే లేడు కస్టమర్ టేబుల్లో. హౌ కెన్ హీ హౌ కెన్ హీ ఆర్డర్ సంథింగ్? నా దగ్గర కస్టమర్స్ 1 2 3 వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఏ ఆర్డర్ చేసినా ఈ ముగ్గురే చేయాలి, అంతకంటే ఎక్కువ కస్టమర్ లేరు. ఇక్కడ ఆర్డర్ చేసుకోవాలి అంటే ఇక్కడ కస్టమర్ అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా ఆర్డర్ చేయలేడు కదా. టు ఆర్డర్ ఎనీ ప్రోడక్ట్ యు మస్ట్ క్రియేట్ ది అకౌంట్. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, నీ డీటెయిల్స్ లాగిన్లో ఉండాలి, అప్పుడే నువ్వు ఆర్డర్ పెట్టుకోగలవు. అవునా? బట్ ఇక్కడ నాకు 1 2 3 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. బట్ యు ఆర్ ట్రయింగ్ టు ఆర్డర్ విత్ ద 4th మెంబర్. ఇస్ ఇట్ పాసిబుల్? ఈ 4 అనే కస్టమరే లేడు నా దగ్గర, బట్ హౌ కెన్ ఈ ఆర్డర్ దట్? నా దగ్గర కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారు? 1 2 3 ఈ ముగ్గురే ఫ్లిప్కార్ట్ సైట్లోకి లాగిన్ అయ్యి వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకొని సైన్ ఇన్ అయ్యారు. అసలు ఎంటైర్ ఫ్లిప్కార్ట్ డేటాబేస్లో రిజిస్టర్ అయింది ముగ్గురు కస్టమర్లే.
1 2 3 అనేవాడే రిజిస్టర్ అయ్యాడు. బట్ ఇక్కడ ఆర్డర్ పెట్టేటప్పుడు మాత్రం 4th కస్టమర్ ఆర్డర్ పెడుతున్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇక్కడ ఆర్డర్ పెట్టాలంటే ఖచ్చితంగా ఈ కస్టమర్ డేటాబేస్ లో ఉన్నోడే ఆర్డర్ పెట్టగలుగుతాడు. గెటింగ్ మై పాయింట్? Yes, sir. So the customer itself is not existing in the customer table. How can he order the product? This is the parent table. This is the child table. If the customer is existing in the parent table, then only that customer can exist in the child table also. That means here the department IDs. ఇక్కడ ఏంటి, నా కంపెనీలో డిపార్ట్మెంట్ ఐడీస్ అనేది 1 and 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇన్ మై కంపెనీ ఐ హ్యావ్ ఓన్లీ 2 డిపార్ట్మెంట్స్ which is 1 and 2, but you are trying to join the employee with the 3 and 4 departments. Is it possible? అసలు 3 and 4 departments లేవు నా దగ్గర. How can you assign this department ID to this persons? Understand? Clear a concept? This is called maintaining the referential integrity, maintaining the relationship between 2 tables, that is the parent table and the child table. ఇక్కడ ఏ ఎంప్లాయీ అయినా ఇన్సర్ట్ అవ్వాలి అంటే and that department must exist in the parent table. So that is where we come to the conclusion. If you want to insert the values into the child table, and that value must exist already in the parent table. Understand? If you want to insert the value in the child table, and that value must exist already in the parent table. If that is not existing in the parent table, you cannot insert the data. Understand? This employee must belong to either of these departments. Understand? Because నా కంపెనీలో అసలు 3 and 4 డిపార్ట్మెంట్స్ లేవు. But how can you assign this person to this department and to this department, which is not possible kada, right? So I have to assign the departments properly. Now you can see the data is inserted. Any doubt? And next, ఇప్పుడు let's say I want to delete something from the department table. Delete from department, where what is this? Department ID kada, where department ID is equal to 1. ఏం జరుగుతుందో చూద్దాం. You can see this is also not possible. I'll tell you why. ఇక్కడ చూడండి, the delete statement conflicted with the reference constraint FK, means foreign key. The conflict occurred in the database and the table and the column. అర్థమైందా? చూడండి, నేను ఈ టేబుల్లో డిలీట్ చేస్తున్నాను, డిపార్ట్మెంట్ అనే టేబుల్లో డిలీట్ చేస్తుంటే why the conflict is occurred in the employees 25 table? Can anybody tell me why it is? ఎందుకు అంటే ఈ ఫారెన్ కీలు కూడా ఉంది. ఫారెన్ కీ is definitely there, but what is the logic behind it? The logic is, ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు బాస్ నా దగ్గర, హౌ కెన్ యూ డిలీట్ దట్ డిపార్ట్మెంట్? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక కంపెనీలో డిపార్ట్మెంట్ ఉందండి, ఐటీ డిపార్ట్మెంట్ ఉంది, ఇందులో ఒక 10 members ఉన్నారు ఆల్రెడీ ఎంప్లాయీస్, రైట్? సో ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, ఏదో రెసిషన్ వచ్చింది, ఏదో అయింది కంపెనీలో, యూ వాంట్ టు రిమూవ్ దట్ కంప్లీట్ డిపార్ట్మెంట్, అవునా? నువ్వు ఈ కంప్లీట్ డిపార్ట్మెంట్ని రిమూవ్ చేయాలి అంటే
ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ 10 మెంబర్స్ని రిమూవ్ చేయాలి కదా, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ దీస్ పీపుల్ ఇంటూ సమ్ అదర్ డిపార్ట్మెంట్స్. అండర్స్టాండ్ మై పాయింట్? ఈ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ కాకుండా ఒక్కడున్నా సరే, 1 పర్సన్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్. హౌ కెన్ యూ రిమూవ్ ద డిపార్ట్మెంట్? హౌ కెన్ యూ డిలీట్ ద డిపార్ట్మెంట్? వీడి పరిస్థితి ఏంటి? హీ విల్ బికమ్ ఆర్ఫన్ కదా, వాడు అనాథ అయిపోతాడు. వాడి పరిస్థితి ఏంటి? కాబట్టి ఒకవేళ నువ్వు ఈ డిపార్ట్మెంట్ని కనుక డిలీట్ చేయాలనుకుంటే ఫస్ట్ వీడికి ఏదో ఒక దారి చూపి, వీడిని తీసేయడమో లేదంటే ఇంకో డిపార్ట్మెంట్లో వేయడమో ఇంకేదైనా చెయ్యి. ఫస్ట్ యూ షుడ్ ఎంప్టీ దిస్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో ఎవరు లేకుండా చూసి దెన్ యూ షుడ్ డిలీట్ దిస్ డిపార్ట్మెంట్. అవునా? అవునా కదా? అవును సార్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నోయిడాలో ట్విన్ టవర్స్ స్కూల్ చేశారు. ఎంతమందికి ఐడియా ఉంది? ట్విన్ టవర్స్ 50-60 ఫ్లోర్స్ కట్టారు. అవునా? దాన్ని కూల్చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వెళ్ళి ఆ ట్విన్ టవర్స్కి నోటీస్ ఇచ్చారు, బాస్ సో అండ్ సో డేట్లో మేము ఈ 2 టవర్స్ని కూల్ చేస్తాం, మీరు అందరు ఎవరైనా ఉంటే ఎవాక్యువేట్ చేసేయండి అని ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అవునా? ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ ఖాళీ చేయించి తర్వాత కూల్ చేశారు. ఇది కూడా అంతే. ఈ ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఈ చైల్డ్ టేబుల్లో ఉన్నప్పుడు యూ కెనాట్ డిలీట్ దిస్ డిపార్ట్మెంట్. ఫస్ట్ యూ నీడ్ టు delete the people from the IT department and then only you can delete the IT department here. Let us see that now. So this delete from employee where department ID is equal to 1. Now this guy is there, not there. Okay, now you can go and delete it happily. అయిపోయిందా? అండర్స్టాండ్? Any doubt here? Did you understand the relationship? Now if you want to delete from the parent table, first you have to delete all the linked values from the child table and then only you can delete the data from parent table. అండర్స్టాండ్? ప్రైమరీ కీ ఫారెన్ కీ రిలేషన్షిప్ గురించి అర్థమైందా? సింపుల్. పేరెంట్ టేబుల్లో లేకుండా ఆ వాల్యూస్ పేరెంట్ టేబుల్లో లేకుండా చైల్డ్ టేబుల్లో ఇన్సర్ట్ చేయలేవు. ఫస్ట్ పాయింట్. చైల్డ్ టేబుల్లో డిలీట్ చేయకుండా ఆ వాల్యూస్ పేరెంట్ టేబుల్లో డిలీట్ చేయలేవు. సెకండ్ పాయింట్. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. Any doubt so far? Please tell me. ఇది కొంచెం కాంప్లికేట్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఆ తర్వాత మీరు ప్రాక్టికల్గా దీన్ని ట్రై చేయండి. సింపుల్. పేరెంట్ అండ్ చైల్డ్ ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ప్రైమరీ కీ ఫారెన్ కీ వాడతాం. ఫస్ట్ పాయింట్. పేరెంట్ టేబుల్లో లేని రికార్డ్స్ని చైల్డ్ టేబుల్లో ఇన్సర్ట్ చేయడం ఇంపాసిబుల్. ఫస్ట్ పాయింట్. చైల్డ్ టేబుల్లో డిలీట్ చేయకుండా పేరెంట్ టేబుల్లో డిలీట్ చేయడం ఇంపాసిబుల్. ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఇంటూ ద చైల్డ్ టేబుల్, దట్ వాల్యూ మస్ట్ ఎగ్జిస్ట్ ఇన్ ద పేరెంట్ టేబుల్. If you want to delete from the parent table, you must delete the value from the child table and then only you can able to delete from the parent table. ఇదేం సార్ ఆక్పాక్ కరపాక్ అన్నట్టుందా? కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇట్ ఈస్ ఈజీ ప్రాక్టీస్. సో ఎనీ డౌట్ సో ఫార్? No.
ఎవ్రీబడి? ఇఫ్ నో డౌట్స్ విల్ మీట్ టుమారో. బాబు ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి, లేదంటే ఇబ్బంది పడతారు. ఒకవేళ నేను సాటర్డే సండే క్లాసెస్ ఆపేయమంటే ఆపేస్తాను, మండే టు ఫ్రైడే తీసుకుంటాను. మీరు ఆ 2 days కాన్సన్ట్రేట్ చేసి క్లాసెస్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటామంటే ఐ విల్ స్టాప్.